నమస్కారం. నా టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ ఘాటు విమర్శలు. అధికారుల వినియోగంపై కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు. ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించాలని డిమాండ్. ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు అవసరమని పిలుపు. లడ్డూ అంశంలో కూటమి నేతలపై తీవ్ర విమర్శల వెల్లువ. సిట్ నివేదిక తర్వాత కూడా దైవ రాజకీయాలు, భక్తుల విశ్వాసాలతో రాజకీయాలు చేయడం తగదని హెచ్చరిక. తప్పు ఒప్పుకోకుండా కొత్త ఆరోపణలు చేస్తున్న కూటమి. గ్రేటర్ విభజనతో పరిపాలనా వికేంద్రీకరణకు ఊతం. 3 కార్పొరేషన్లతో వేగవంతమైన స్థానిక పాలన సాధ్యమని వ్యాఖ్య. ప్రజా సమస్యల పరిష్కారానికి కొత్త పరిపాలనాదారి ప్రారంభం. తెలంగాణ రైజింగ్ దిశగా గ్రేటర్ విభజన కీలక నిర్ణయం. మహానంది బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు. క్యూ లైన్లో తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారుల చర్చ. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ. అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం. దేవుడికి మించిన వారు లేరన్న అంబటి మౌనిక వ్యాఖ్య. దాడులపై చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్. చివరకు న్యాయం గెలిచిందని కుటుంబ సభ్యుల ఆనందం. ప్రజల గొంతును వినిపించేందుకు ప్రతిపక్ష హోదా అవసరమని జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశారని ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ అన్నారు. అధికారంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు రాష్ట్రాన్ని తమ వ్యాపార ప్రయోజనాల కోసం లూటీ చేస్తున్నాయని ఆరోపించారు. దేశమంతా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగుతుంటే ఏపీలో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ పాలన నడుస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించగలమని, లేకపోతే ప్రజల హక్కులు దెబ్బతింటాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజల కోరికల్ని, ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్షం పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 4 పార్టీలు, 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ, ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు తయారైనవి. ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రభుత్వం ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం. అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పించే ప్రభుత్వం ఏదైనా చూస్తుందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నిరుద్యోగ భృతి, అదేవిధంగా అనేక అంశాలు, ఆడబిడ్డ నిధి, అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో, మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే, ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి. మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప, అంతే తప్ప మేము 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి
మాయ మాటలు చెప్పకండి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్దాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా, సిగ్గు లేకుండా అబద్దాలు. ఇది అబద్దం తెలిసిండు కూడా అబద్దం మీద అబద్దం, అబద్దం మీద అబద్దం చెప్తే గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించడం పరిపాలన వికేంద్రీకరణకు దోహదం చేస్తుందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని, స్థానిక స్థాయిలో నిర్ణయాలు వేగంగా అమలవుతాయన్నారు. ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తీసుకున్న ఈ నిర్ణయం మహానగర అభివృద్ధికి మేలు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో విస్తారమైన పరిధి కారణంగా సేవల అందుబాటు మందగించిందని, ఇప్పుడు ప్రాంతాల వారీగా సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందని తెలిపారు. ఇది తెలంగాణ రైజింగ్ దిశగా కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు. రావడానికి అవకాశం లేకుండేది. ఇప్పుడు ఈ 3 డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని, దాదాపు 1,20,00,000 మంది పైచిలకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్ గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే, అప్పుడు అసలు తను కలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో సమస్యలు ఆ రోజు హైదరాబాద్. తిరుమల లడ్డు అంశంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ బొమ్మి ఇస్రాయిల్ ఆరోపించారు. సిట్ నివేదికలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని తేలిన తర్వాత కూడా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని మళ్లించేందుకు తమ పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిపించారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. నిజాలు బయటపడిన తర్వాత కూడా కూటమి నేతలు తప్పును ఒప్పుకోకుండా మరిన్ని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్ల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే మీరు ఉసుగొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాట్ల మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే భయమా మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. మీరు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చిన దాని మీద మా నాయకుడు నిలదీస్తాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే సందర్భంలో ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో, ఏదైతే మీరు అకృత్యాలు చేస్తున్నారో, ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదో, దీని మీద త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ప్రజల పక్షాన నిలిచి ప్రభుత్వ హామీల అమలును డిమాండ్ చేస్తున్న ఏకైక పార్టీ వైసీపీ అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రతిపక్ష హోదా రాజ్యాంగబద్ధ హక్కు అని, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పాలకపక్షంతో పాటు బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుందని పేర్కొన్నారు. ఈ హక్కును నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతున్నారని, పెట్రోల్ బాంబులతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు దాడులు పాపాల పార్టీగా, చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి, మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి
వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు, తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు? చూసామా గతంలో ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ప్రొటెస్ట్ చేస్తే దాడి అన్నారు. ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లలోకి వెళ్లి వాళ్ళ కుటుంబాల మీద దాడి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి? ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి? వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా? మీరిచ్చే 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆ అసెంబ్లీలోకి వెళ్లి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది. చరిత్రలో లేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది. ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా 3,20,000 కోట్ల రూపాయల అప్పులు. ఏం పగలదీశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏమి కంపెనీలు తెచ్చారు? దేని మీద ఖర్చు చేశారు? చెప్పలేరు. జీతాలు పడకేశాయి. రిటైర్మెంట్లు 2029లో డబ్బులు ఇస్తామంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్, కాల్ రికార్డ్ మధ్య తేడా తెలియదని బీఆర్ఎస్ నాయకుడు దేవిప్రసాద్ వ్యాఖ్యానించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఎన్నికల అధికారులను, ఉద్యోగులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఎన్నికల కమిషన్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని విమర్శించారు. ఈ స్కామ్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చర్యలు అవసరమన్నారు. ట్యాపింగ్, కాల్ రికార్డింగ్ తేడా తెలియని మంత్రి. అసలు నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీరేమన్నా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కుట్రలు చేస్తున్నారా? అంతర్గత కుట్రలు మీ మీద రేవంత్ రెడ్డి ఏమన్నా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండా? అది మాకు తెలియదు. ఎందుకంటే ఇవాళ అధికారంలో ఉన్నది వాళ్ళు. అధికారంలో ఇవాళ బీఆర్ఎస్ లేదు. మాకు పోలీస్ వ్యవస్థ మా చేతిలో లేదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా చేతిలో లేదు. ఉన్నా కూడా అదొక పద్ధతి ప్రకారం జరగాల్సినటువంటి అని మీరే పదే పదే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మేమేదో గొప్పోళ్ళం, మేము ఫోన్ ట్యాపింగ్ చెయ్యం అని చెప్తున్నారు. మీరే ఆరోపణ చేస్తున్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని. మరి దీని మీద సిబిఐ విచారణ ఏం పెడతారో పెట్టండి. కాల్ రికార్డింగ్ చేస్తుర్రా? మీ ఫోన్లు ట్యాప్ చేస్తుర్రా? ఏం చేస్తుర్రు? అంటే ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా నిష్పక్షపాతంగా ఉండాలి. వారి నచ్చిన రాజకీయ నాయకులకు ఓటేసేటువంటి హక్కు, స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు ఉంటుంది. దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఎన్నికల విధుల్లో పాల్గొనేటువంటి అధికారులతో మీరు రివ్యూ చేయడము, ఆడ గెలిపించమని అడగడం, మీరే మొత్తం చూసుకోమని చెప్పడం, మరి ఇది ఏం ప్రజాస్వామ్యం? ఒకసారి శ్రీనివాసరెడ్డి గారు, ఈ ప్రభుత్వం మరి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక్కటి కాదు, ఇవి అన్నీ కూడా ఇలా పూర్తిగా మరి అధికార వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకొని ఎట్లయినా ఎన్నికలు గెలవాలి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. డెఫినెట్గా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాదరణ పెరుగుతూ ఉంది. అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం మీద కోపంతో, అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నాయి. వీటి వల్ల వచ్చేటువంటి రిజల్ట్ వలన రేపు నా భవిష్యత్తు ఏమవుతుంది అనేటువంటి ఒక మరి ఆయనకు ఉండేటువంటి అనుమానం, వారికి ఉండేటువంటి అభిప్రాయం వల్ల ఇవాళ ఎన్నికల వ్యవస్థనంతా కూడా ఒక ప్రక్రియగా మార్చేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వారు టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఉద్యోగుల్ని, అధికారులను ఉపయోగించుకున్న, ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహించిన, పోలీస్ వ్యవస్థ మొత్తం వినియోగించుకున్న, కేవలం బీఆర్ఎస్ నాయకుల ఇండ్లు మాత్రమే. తిరుపతికి చెందిన ఓ మహిళ తన కుమార్తెను 2 ఏళ్లుగా వ్యభిచార కూపంలో బంధించి వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనితను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే 3 సార్లు కలిసినా న్యాయం జరగలేదని, తన కుమార్తె ప్రాణాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బాధితురాలి విన్నపాన్ని స్వీకరించిన హోంమంత్రి అనిత పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రేపు సంబంధిత అధికారులతో కలిసి తనను మళ్లీ కలవాలని సూచించారు. మహిళల భద్రతపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎవరూ చట్టం కంటే పై కాదు అని స్పష్టం చేశారు. పెళ్లి కానీ ఉద్యోగం నాకు చూపెట్టరా 2 సంవత్సరాల నుంచి. ఏం చదువుకున్నావు? డిగ్రీ పైలేరు. నా కూతురు, నాకు చదువు లేదు, చీపురు తిరుమల బాత్రూమ్లు కడిగేదాన్ని. ఉద్యోగం తీస్తారంటావా? లేదు, నా కూతురు ఉద్యోగస్తురాలు చెయ్యాలని డిగ్రీ వరకు చదివించినానమ్మా. నా బిడ్డను ఎందుకు తీసుకెళ్లారు? నా బిడ్డను నాకెందుకు చూపెట్టలేదు? పెళ్లి చేస్తామని ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లారు. ఈ పొద్దు పెళ్లిలా ఉద్యోగంలా 2 సంవత్సరాల నుంచి రూములో బంధించి బెంగళూరు. ఒక్క నిమిషం ఆగమ్మా. నీ బాధ నాకు అర్థమైంది. విను నీ బాధ నాకు అర్థమైంది. నీ కేసు గురించి నాకు తెలుసు. అర్థమైందా? దీని గురించి ఇప్పుడు నేను కూర్చోబెట్టి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అధికారంలో కాంగ్రెస్ ఉండి కూడా బీఆర్ఎస్ ఫోన్లు ట్యాప్ చేస్తోందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. పోలీసింగ్ సరిగా లేకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయన్నారు. తమ హయాంలోనూ ట్యాపింగ్ జరిగిందని చెప్పడం చేతగాని మాటలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ లేదని, పరిపాలన గందరగోళంగా మారిందని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. వాస్తవం మేము అదే చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసులకు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛగా పనిచేసే అవకాశం లేదు. క్రిమినల్స్ పట్ల నేరాల్ని అదుపు చేయడంలో, నేరస్తుల విషయంలో కఠినంగా ఉన్న విషయంలో ఎక్కడ కూడా పోలీసులకు అదుపు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయించుకుంటుంది పోలీసుల్ని. అందుకనే నేరాలు పెరిగిపోతున్నాయి. కాంగ్రెస్ పేరిట ఇవాళ రౌడీలందరూ కూడా అందులో చేరి ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన దాడులు చేయడం, ప్రత్యేకించి బీఆర్ఎస్ పైన దాడులు చేయడం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నారు కాబట్టి ఇక మిగతా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి పోలీసింగ్ లేకుండా పోయింది. ఇవాళ ఎవరైతే మంత్రి మాట్లాడిండో సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైందనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. మీ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. అన్ని శాఖల్లో కూడా గంతే ఉంది, ఒక పోలీస్ శాఖే కాదు. మిగతా శాఖలు అసలు పని చేస్తలేవు, ప్రభుత్వం పని చేయిస్తలేదు. ఎందుకంటే అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, రెండూ లేవు. ఉన్నదల్లా అడిగిన వాళ్ళపైన కేసులు పెట్టి గొంతులు నొక్కడం, ఇట్లాంటి ఎన్నికలు వచ్చే సందర్భంలో పోలీసులు వాడి దౌర్జన్యం చేయడం, గుండాయిజం చేయడం, రౌడీయిజం చేయడం. రాత్రి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ బైక్ పై తిరుగుతూ డబ్బులపై ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి అధికారులు, పోలీసులు కమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల జెండాలతో నిరసన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు దిగజారుతున్నారన్నారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ గారి కారులో నిన్న యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ, చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలో కానీ ఒక్కొక్క అభ్యర్థికి 15 లక్షల రూపాయలు, అదేవిధంగా 9 రాయల్ స్టార్ కాటన్ బాటిళ్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి నిన్న పంపిణీ కూడా చేయడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా 2nd వార్డు దగ్గర పెద్దింటి శ్రీనివాస్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంపుతున్నటువంటి వీడియోలు కూడా ఇవాళ బయటకు వచ్చినాయి. అంటే ఇక్కడ ఫేర్ ఎలక్షన్ జరగకుండా చాలా దుర్మార్గంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. చెన్నూరు పట్టణంలో పోలీసులు కానీ, అదేవిధంగా మీరు చూడండి, పెద్దింటి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఉన్నాడు. 2వ వార్డు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి. అదేవిధంగా ఇవాళ చెన్నూరు పట్టణంలో కానీ, క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కానీ ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అడ్డగోలుగా పోలింగ్ బూత్ల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు. అదేవిధంగా మా నాయకులు, మా కార్యకర్తలు
మా అభ్యర్థులు మా అభిమానులు పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉండే ఏసీపీ చెన్నూరు, ఈ జైపూర్ ఏసీపీ కానీ చెన్నూరు సిఐ కానీ ఇక్కడ ఉండే ఎస్ఐలు పోలీసులు మా వాళ్ళని చెదరగొడుతున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. అట్లనే కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్కడ ఏసీపీ, అక్కడి సిఐ, అక్కడి ఎస్ఐ వాళ్ళందరూ కూడా మా వాళ్ళందరినీ చెదరగొట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు పంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం, అనైతికం. ఈ 2 మున్సిపాలిటీల్లో ఓడిపోతుందనే ఓటమి భయంతోనే ఈ రకంగా ప్రలోభాలకు తెరలేపిర్రు. పూర్తి స్థాయిలో గతంలో ఎన్నడూ లేదు. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించడం. చెన్నూరు నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో పోలీసు రాజ్యం చేసిర్రు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు చురుకుగా పాల్గొనాలని కోరారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిభావంతులైన నాయకులు ఎన్నికవుతారన్నారు. నిజామాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ జెండా ఎదుగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు కీలకమని గుర్తు చేశారు. వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం, ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికయ్యే అవకాశం ఉంటది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందని కోరుతా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వారు చాలా చోట్ల మతం పేరిట ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల విఘ్నులు, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్స్ లో 90% వరకు కాంగ్రెస్ పార్టీకి. నిజామాబాద్ 34వ డివిజన్ హరిచరణ్ మార్వాడి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థులను లోపలికి అనుమతించలేదని ఆరోపిస్తూ ఎంపీ అరవింద్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు విధుల్లో ఉన్నారని పోలీసులు చెప్పినా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా అదనపు బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 5 గంటల వరకు బయటికి రావద్దు, మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన, నేను పంపితేనే వచ్చిన, నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే, కంప్లైంట్ వేయండి, ఒకటి ఉద్యోగం పోతుంది. ఇప్పుడు మీ పోలీసు వాళ్ళే, అది అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్కగా ఉంటే దేశం ఇట్లా ఉండదు. తొర్రూరు మున్సిపాలిటీ 16వ వార్డులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సామాన్య ఓటర్ల క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్కూటీపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని స్థానికులతో కలిసిమెలిసి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేసిన అనంతరం స్కూటీ నడుపుతూ 5 పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నకిలీ బంగారు నాణాలు పంపిణీ చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఓ స్వతంత్ర అభ్యర్థి బంగారం పేరుతో నాణాలిచ్చాడు. అయితే వాటిని పరీక్షించగా అవి నకిలీవని తేలడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రజలకు అని చెప్పేసి మోసం చేస్తున్నది రాగి బిల్ల. దయచేసి ప్రజలు గమనించి ఓట్లు వేయగలరు. ఇలాంటి మోసాలు చేస్తున్న వారిని తరిమి కొట్టగలరు. అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి. నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. ఆర్డీఓ విశ్వనాథ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. సమావేశం అనంతరం అధికారులు ఆలయ పరిసరాలను పరిశీలించి అవసరమైన సూచనలు ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నెక్స్ట్ మేము అందరికీ చెప్పాము ఆల్రెడీ ఈ గుర్రాలు మందులు దానికి సంబంధించి మీకు టెంపుల్ నుంచి ఏం సపోర్ట్ కావాలి? కొంచెం హైట్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ రావడంపై ఆయన కుమార్తె అంబటి మౌనిక హర్షం వ్యక్తం చేశారు. దేవుడికి మించిన వారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. కావాలని రెచ్చగొట్టి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదని అధికారులను విమర్శించారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడాన్ని తప్పుబట్టారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం సంతోషకరమని, చివరకు న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అదంతా కూడా వెంకటేశ్వర స్వామి గారి దర్శనం అయిన తర్వాత జరిగింది. సో అన్ని ఆయన గమనిస్తూ దేవుడు మా యందు ఉండి ఇవాళ మాకు రాంబాబు గారికి బెయిల్ రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు కానీ ఇతరులు కానీ ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.